హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నీడలో ఇన్వర్టర్ బోర్డు కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అలాంటి ఎలక్ట్రీషియన్కి వెళ్తుంది, వాళ్ళు కూడా మన ఏదో రంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 4 mole సీట్ అండి. ఈ సీట్కి మనం ఏం చేస్తామంటే, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 16 amp సాకెట్ అండి. ఈ సాకెట్ ఒకటి ఈ సీట్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో మొత్తం 3 టెర్మినల్స్ ఉన్నాయండి. అందులో ఎల్ టెర్మినల్ ఒకటి, ఎన్ టెర్మినల్ ఒకటి, ఎత్ టెర్మినల్ ఒకటి అండి. ఫ్రెండ్స్, ఇది 20 amp స్విచ్ అండి. స్విచ్ ద్వారా మనము ఈ యొక్క సాకెట్ అనేది ఆపరేటింగ్ చేస్తామని చూసారు కదా. బాగా మనం 10 amps కట్ అయ్యకూడదు, 2 amps స్విచ్ చేసుకుంటే మంచిదండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ స్విచ్ యొక్క బ్యాక్ టెర్మినల్స్ ఒకటేమో ఇన్ ఫేస్ కనెక్ట్ చేయాలి, ఒకటేమో అవుట్ ఫేస్ కనెక్ట్ చేయాలండి. సరే కదా, ఈ విధంగా మనం ఎప్పుడు కూడా కింద దానికి ఇన్ ఫేస్ వేయాలి, పై దానికి అవుట్ ఫేస్ వేయాలండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, స్విచ్ డమ్మీ అండి. స్విచ్ డమ్మీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆ యొక్క స్విచ్ డమ్మీ మధ్యలో మనం ఒక హోల్ అనేది పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకున్న తర్వాత ఇన్వర్టర్ నుంచి అవుట్ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్తుంది కదా. ఆ అవుట్ ఫేస్ ఏం చేయాలంటే ఈ యొక్క హోల్ లోంచి బయటకు తీసుకోవాలండి. ఒకవేళ ఇది పెట్టుకోకుండా డైరెక్ట్ అందులోంచి బయట తీసుకోవచ్చు కదా అన్న డౌట్ రావచ్చు. ఒకవేళ అలా తీసుకుంటే లోపలికి వెళ్ళి ఎలకలు గట్ట వైర్లు కట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం చేసుకుంటే మంచిదండి. ఫ్రెండ్స్, మొత్తం చూసారు కదా, సాకెట్ 20 amp స్విచ్, అలాగే స్విచ్ డమ్మీ. వీటిని నేను సీట్ ఉంది కదండి, 4 mole సీట్ ఎంతో చూపించాం కదా, ఇదే ఈ సీట్కి ఫిట్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనము ఒక బాక్స్ లో ఉంది కదా, అందులో 2 స్విచ్లు పడతాయండి. సాకెట్ 3 pin సాకెట్ వేస్తే ఒకటి మాత్రమే పడుతుంది. అందుకోసం ఈ బాక్స్ లో 3 pin సాకెట్ అనేది వేసానండి. వేసిన తర్వాత పక్కన రెండు ఉన్నాయి కదా, ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో ఒక స్విచ్ చూసారు కదా ఫ్రెండ్స్, 20 amp స్విచ్ అండి. 20 amp స్విచ్ కూడా ఇందులోనే ఫిట్ చేసుకుంటాను, ఎందుకంటే సాకెట్ కి మనం ఫేస్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 20 amp స్విచ్ అనేది ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్ ఏం చేస్తామంటే ఇందాక మనం స్విచ్ డమ్మీ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, హోల్ పెట్టుకున్న స్విచ్ డమ్మీ. ఆ స్విచ్ డమ్మీని మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఖాళీగా ఉన్న దాంట్లో ఫిట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనకి బోర్డు లోపలికి ఎటువంటి ఏమీ ఎలకలు కట్ట వెళ్లకుండా వైర్లు కూడా కట్ చేయవండి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3 pin సాకెట్ వేసుకున్నాం, తర్వాత ఏమో స్విచ్ వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క స్విచ్ దగ్గర నుంచి డైరెక్ట్ మన సాకెట్కి ఫేస్ అనేది వేద్దామండి. అది దేనికి వేయాలంటే ఎల్ అనే సింబల్ ఇండికేట్ చేస్తుంది కదా, ఆ యొక్క సింబల్కి మాత్రమే మనం ఇప్పుడు కూడా ఫేస్ వైర్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా నేను ఒక వైర్ తీసుకొని స్విచ్ దగ్గర నుంచి సాకెట్కి కనెక్షన్ అనేది వేసానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న వైర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అయితే రెడ్ వైర్ ఫేస్ అండి, బ్లాక్ వైర్ ఏమో న్యూట్రల్ అండి, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి న్యూట్రల్. అలాగే ఇది మనకి అవుట్ అండి, ఇది ఇన్వర్టర్ ఫేస్ అవుట్ అండి. ఆ వైరు బ్లూ కలర్ వైర్. ఇప్పుడు ఏం చేద్దామని దీనికి కనెక్షన్ అనేది వేద్దామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మనకి రెడ్ కలర్ వైర్ ఎప్పుడు కూడా స్విచ్ యొక్క కింద టెర్మినల్కి వేసుకోవాలండి. రెడ్ కలర్ ఫేస్ కాబట్టి స్విచ్కి వేసుకోవాలి, ఎందుకంటే స్విచ్ దగ్గర నుంచి మనం ఫేస్ని ఆపరేటింగ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే స్విచ్ కింద టెర్మినల్కి వేసుకోవాలి, పై టెర్మినల్కి అవుట్ వేసుకోవాలండి సాకెట్కి వెళ్ళడానికి. సో ఈ విధంగా మనము కట్ చేసుకొని నీళ్ళు అనేది దగ్గర చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనం స్విచ్కి కనెక్షన్ అనేది వేద్దామండి. సరే కదా, ఈ విధంగా నేను స్విచ్కి కనెక్షన్ అనేది వేస్తున్నాను. కనెక్షన్ వేసిన తర్వాత మనం టైట్గా ఫిట్ చేసుకోవాలండి. మనం ఎంత టైట్గా వేసుకుంటే సప్లై అనేది అంత నీట్గా ఉంటుంది. ఒకవేళ లూజ్గా ఉంటే ఏమవుతుందంటే లూజ్ సప్లై వస్తుంది, అప్పుడు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కనెక్షన్ అనేది వేస్తాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే అందులో బ్లాక్ వైర్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, బ్లాక్ వైర్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫస్ట్గా కట్ చేసుకొని దాని నీళ్ళు కూడా తీసుకుందాం. తీసుకున్న తర్వాత బ్లాక్ వైర్ మనకి సాకెట్ ఉంది కదా, సాకెట్లో 3 టెర్మినల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందులోని ఎన్ టెర్మినల్ మీరు గమనించే ఉంటారు. చూసారు కదా, ఈ విధంగా మనం ఎన్ టెర్మినల్ చూసారు కదా, ఇటువైపు ఇక్కడ ఉందండి సింబల్తో. ఆ యొక్క ఎన్ టెర్మినల్కి మనం ఇప్పుడు బ్లాక్ వైర్ అంటే న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి. న్యూట్రల్ మనం బ్లాక్కి ఇండికేట్ చేస్తాం కాబట్టి బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా న్యూట్రల్ కూడా కనెక్ట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా న్యూట్రల్ కూడా నేను కలిపేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ ఇన్వర్టర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్ళినటువంటి అవుట్ ఫేస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు అనొచ్చు డిస్ట్రిబ్యూషన్ బోర్డు అంటున్నావు అన్నయ్య, నార్మల్గా మనం రూమ్లో కదా వేస్తామని డౌట్ రావచ్చు. నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు కట్టుకెళ్ళిపోతానండి. అక్కడ నుంచి నేను అవుట్ గదిలోకి వెళ్ళిన అవుట్ ఇన్వర్టర్ ఫేస్ ఉంటుంది కదా, గదిలోకి వెళ్ళిన ఇన్ని ఇన్వర్టర్ ఫేస్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా మనము ఈ యొక్క బోర్డుని ఫిట్ చేద్దామండి. వెనకాల 4 modular మెటల్ బాక్స్ ఉంది కదా, మెటల్ బాక్స్కి కనెక్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క సీట్ అండి, షీట్ మీద క్యాప్ కూడా మనం ఫిట్ చేసుకుందాము. ఫిట్ చేసుకున్న ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 3 pin టాప్ అండి, 10 amps వరకు తీసుకుంటుంది. 3 pin టాప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి
ఇన్వర్టర్ నుంచి అవుట్ ఫేస్ అన్నాం కదా, దానికి కనెక్ట్ చేయాలండి. అది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇందులో 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 3 టెర్మినల్స్ కూడా ఒకటి ఎల్, ఎన్, ఎర్త్ అండి. ఈ వైర్ ఉంది కదా, బ్లూ కలర్ వైర్ ఏం చేద్దామంటే దాన్ని కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇది 3 పిన్కి ఉన్న అంటే నార్మల్గా ప్రొటెక్టర్ కింద ఎలాంటివి లోపల పోకుండా అది చూస్తుందండి. ఇప్పుడు 3 పిన్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సరిగా ఈ విధంగా ఎల్ టెర్మినల్ అంటే ఎల్ పిన్ ఎక్కడ ఉందో దానికి మాత్రమే ఈ వైర్ కనెక్ట్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్కి మాత్రం కనెక్ట్ చేయొద్దు. సరిగా ఈ విధంగా మనం ఎప్పుడు కూడా ఎల్కే కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ న్యూట్రల్ ఏమవుతుంది అన్న డౌట్ రావచ్చు. న్యూట్రల్ మనము మెయిన్ బోర్డులో కలెక్షన్ చేస్తాం కాబట్టి న్యూట్రల్ ఇక్కడికి అవసరం లేదండి. డైరెక్ట్ మనం ఫేస్ ఒకటే తెచ్చుకుంటే సరిపోతుంది. సరిగా ఈ విధంగా నేను ఫేస్ అనేది ఎల్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నానండి. సరిగా ఈ విధంగా ఈ యొక్క ఎల్ టెర్మినల్ ఉంది కదా, ఎల్ టెర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా నేను ఫేస్కి కనెక్ట్ చేసుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా కష్టం ఏమీ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. సరిగా ఈ విధంగా ఎల్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక మనం ఒక ప్రొటెక్టర్ వేసుకున్నాం కదా, అదే రౌండ్ సర్కిల్లో ఉంది కదా, అది దానికి ఫిట్ చేస్తానండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీని మీద క్యాప్ వేసి బిగించేస్తాను. ఈ విధంగా నేను వైరింగ్ అనేది పూర్తి చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్వర్టర్ బోర్డ్ వైరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా మధ్యలో బోల్ట్ పెట్టి బిగించేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్వర్టర్ వైరింగ్లోనే 2-వే స్విచ్ ద్వారా బైపాస్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయమని. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే చేయొద్దని చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం కదా, 20 amps స్విచ్ ఉంది కదా, 20 amps స్విచ్ పక్కాగా ఆన్లో ఉంచుకోవాలండి. ఆఫ్లో ఉంచుకుంటే సప్లై రాదు.